మేబీ వ్యాలంటైన్స్ డే కదా, నాకు ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశాడేమో అని నేను అనుకుంటున్నా. నాకు మూడు పోయింది సార్, నాకు మూడు పోయింది. ఏం కాదు, ప్రతి ఇయర్ ఇంతేనారా నువ్వు? ఇదే లైఫ్ వేస్ట్ నేను అనుకుంటుండే వాడిని. నువ్వు వచ్చాక ఆ లైఫ్ చాలా, నా లైఫ్ చాలా మారింది. సాడెస్ట్ మూమెంట్ లో ఉన్నా అని అనుకుంటున్నా. నీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు మ్యాజిక్ మూమెంట్. మీ నాన్న నిన్ను ఎలా చూసుకుంటున్నాడో తెలీదు కానీ నేను మాత్రం మా అమ్మలా చూసుకుంటా. ప్రేమతోనైతే శ్రీశైలం పోతున్నా అని చెప్పేసి చెప్తాడు. నేను ఎందుకు నేను చింపుతున్నా, పిచ్చలేసి ఎంతసేపు ఎంత టైం. ఇట్లాంటి వాళ్ళ కోసం ఇంకొకసారి రాయకండి, ప్రేమను గుర్తించారు మీరు. కూసా నేను ఎడిపోతా, పిచ్చలేసిందా నీకు? నా బాధ నాకు, నీ బాధ నీకుంది ఏదో, ఎందుకు? అరే ఆగునేని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ వంశీగాడి ముచ్చట్లు. మన నేను నాన్నతో చెప్పారుగా, వంశీగాడి ముచ్చట్లు, మా వంశీగాడి ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. వీడియో ఏంటి అని అంటే, సార్ గారు బయటకు వెళ్తా అని చెప్పి, అంటే ఏదో మూడిగా ఉండి దాని తర్వాతకి మూడు బాలేదు అని చెప్పేసి ఏదేదో అనుకుని ఏదేదో ఫీల్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఒక 2-3 hours అయ్యింది పోయి. సో సడన్గా చూసేవారికి గ్యాప్లో ఇంకొక అబ్బాయి లెటర్ ఇచ్చాడు. సో ఆ గ్యాప్లో ఇంకొక అబ్బాయి, అంటే మా తమ్ముడు వచ్చి నాకు లెటర్ ఇచ్చాడు. వంశనానికి కాలంలో లెటర్ల ఇచ్చిపుచ్చుకుంటుండ్రి అన్న, ఇచ్చిపుచ్చుకుంటే ఈ కాలంలో కూడా ఇట్లాంటివి ఏంటి అబ్బా అనుకుని. ఎందుకంటే ఎస్ఎంఎస్లు అన్నీ వస్తాయి, వాట్సాప్ చాట్, స్నాప్ చాట్. వాడు పోయేటప్పుడు కూడా నాతో చాట్ చేసినాడు, ఇదేందా అని అనుకున్నా. అప్పుడు చెప్పలేడు. శివగాడు వచ్చి అన్న నీకు ఏమని చెప్పేసి అని అంటే తీసుకొని వచ్చిన. సో పాయింట్కి వస్తే వాడు కూడా ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు, ఏదో వెబ్ సిరీస్లలో బిజీ ఉండి సో చేయలేదు. కాబట్టి ఈ దాన్ని వంశీదానులకే నేను కొడుతున్నా ఈ లెటర్ చదివి. మేబీ వ్యాలంటైన్స్ డే కదా, నాకు ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశాడేమో అని నేను అనుకుంటున్నా. సో మీ ముందర షేర్ చేసుకొని ఆయన మీకెందుకు నాలేంది చూద్దాం, కాలేజ్ రాయాలి కదా తీయగా పాంప్లెట్ అంటుందో రాసిండేమో. వెయిట్ చేయండి, హార్ట్ షేప్ మరి లోపల ముద్దులు కూడా ఉన్నాయి, కావాలా మీకు? తీసుకుంటాం అన్న ముద్దులు, నాకేం పేపరేగా. సో మీ ముందు షేర్ చేసుకుందాం. దేవుడా నన్ను హర్ట్ చేసేటట్టు కాకుండా నన్ను హ్యాపీగా ఉంచేటట్టు, ప్రేమను మంచుతూనే ఉంటారు, హర్ట్ చేయండి. నాకు తప్ప అందరికి ఉంచుతారులే. ఈ లెటర్ నువ్వు చదివి ఎక్కడ సాటిస్ఫై లేదు, మా అన్నలాగా ఈ దాంట్లో ఎవ్వరు లేదు. గమ్మునుడు. ఆ లెటర్ లాస్ట్ లో ఏమంటా తెలుసా, ఈ లెటర్ నువ్వు చదివి ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి అని చెప్పి ఆ ముగ్గురిని ఇంకో అవన్నీ ఏముండవు. తారమ్మ ఈడ కూడా మా అన్న రెస్పెక్ట్. అది మా ఇంట్లో పిలుస్తారు. సో నేను అంతలో ఆడు కూడా పిలుస్తుండు. ఈ లెటర్ నువ్వు చదివే టైంకి నేను చాలా దూరంగా ఉంటా. సారీ అమ్మ, ఈ ఇయర్లో కూడా నేను నీకు దగ్గరలో వ్యాలంటైన్స్ డేకి ఉండలేకపోతున్నా. అయ్యో నాకు మూడు పోయింది సార్, నాకు మూడు పోయింది. ఏం కాదు, ప్రతి ఇయర్ ఇంతేనారా నువ్వు? మీ అన్నగాడు లాస్ట్ ఇయర్ కి నాకు వ్యాలంటైన్స్ గారు ఎట్లా అంటారు, నయనతార గారు రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్. వాడు రెస్పెక్ట్ ఇస్తాడు, వాడు రెస్పెక్ట్, అది నా రెస్పెక్ట్ అది. సో మీ అన్నగాడు గాడ్ అంటే దేవుడు అని లాస్ట్ టైంకి లేడు, ఇప్పుడు లేడు. నాకు తెలుసురా నువ్వు హ్యాపీగా ఉండవు, అన్న హ్యాపీగా ఉంచవు అని చెప్పి ఏమిటమ్మా కానీ ఉండలేకపోతున్నా. కానీ నన్ను నువ్వు మిస్ అవ్వద్దు అని లెటర్ రాస్తున్నా అంట. మిస్ అవుతారా? నేను ఖచ్చితంగా మిస్ అవుతాను. లేకుంటే నా లైఫ్లో ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నువ్వు వచ్చే వరకు లైఫ్ అంతా ఏదో చీకట్లో ఉన్నట్టు నాకంటూ ఏం లేదు.
ఇదే లైఫ్ వేస్ట్ నేను అనుకుంటుండే వాడిని నువ్వు వచ్చాక ఆ లైఫ్ చాలా నా లైఫ్ చాలా మారింది. నేను ఏమేం చేయాలి అనుకుంటున్నానో అన్నీ చేసా అండ్ ఇంకా చాలా చేస్తున్నా, నీతో కూడా చేపిస్తా. ఇంకోటి ఏంటి అంటే చూడు ఇంకోటి ఏంటంటే నీ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నేనున్నా లేకపోయినా నీ సాడెస్ట్ మూమెంట్లో ఉన్నానే అనుకుంటున్నా. అన్నా నువ్వు అట్లా ఫీల్ అవ్వకన్నా, నువ్వు ఈమె ఎవ్రీ హ్యాపీ మూమెంట్లో నువ్వు ఎప్పుడు ఈమె దగ్గరనే ఉంటావు, సాడ్ మూమెంట్లో ఉన్నావని అనుకోకు. అట్లా ఏం లేదు, నా హ్యాపీ మూమెంట్ నువ్వే కదా వంశీ, మళ్ళీ ఎందుకు ఉన్నానా లేదా అని ఫీల్ అవ్వకండి. ఎప్పుడు నా పైన లేపినారు మీరు, కిందకి ఎప్పుడు దించలేదు. దించే టైం వస్తే నిన్న కిందేసి తొక్కుతా. ఎన్నిసార్లు వంగిపిస్తావు అట్లా తొక్కుతాను ఈసారి. మారనా సాడెస్ట్ మూమెంట్లో ఉన్నా అని అనుకుంటున్నా. నీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు మ్యాజిక్ మూమెంట్. సారీ మంచి మూమెంట్. నీతో ఉన్న ప్రతి మూమెంట్ నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. తెలుసు ఏం హ్యాపీయో. నీకు అలానే ఉంటుంది అని అనుకుంటున్నా ఏంది ఉంటా కదా నేను కూడా. ఏమో ఉంటా కానీ ఫీలింగ్ మాకే తెలుస్తుంది, మాకే తెలియదంటే మనకే తెలుస్తుంది. నీకు తెలీదా నేను హ్యాపీగా ఉంటానో లేదో వాడికి తెలియదా? తెలీదు. నీతో హ్యాపీగా ఉన్నప్పుడు ఉంటుంది, నీకు అలానే ఉంటుంది అని అనుకుంటున్నా. మీ నాన్న నిన్ను ఎలా చూసుకుంటున్నాడో తెలీదు కానీ నేను మాత్రం మా అమ్మలా చూసుకుంటా. అది నిజం, చూసుకుంటావు నాకు తెలుసు. నీ సంతోషంలో సంతోషంగా, బాధలో బాధగా ఈ లైఫ్కి బాధగా ఉంటాడు. ఈ లైఫ్కి పెద్ద కోరికలు ఏం లేవు కానీ నెక్స్ట్ జన్మలో అయినా కొంచెం ఎర్లీగా నా లైఫ్లోకి రావాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ్వే, అప్పుడు నువ్వే, ఇప్పుడు నువ్వే నాకు. ఎప్పుడు చెప్పే మాట ఇది, నువ్వు ఉండు నేను చూసుకుంటా. సారీ బాయ్, సారీ తర్వాత బాయ్ అని పెట్టిండు. బాయ్ మీన్స్ BHAI కాదు, BYE బాయ్. ఇది బాయ్ బాయ్ బాయ్. సరేలే అంత ఇట్లు నీ వంశీ. ఎటు వెళ్ళాడని వెనకుంది రాకెట్. నార్త్ సౌత్ నుంచి వంశీ నా గుండెలో పోతుంది రాకెట్. పోతుంది ఇట్లా కూర్చుకొని రక్తం వచ్చింది పాపం. వెనకాల NV అని ఉంది. NV అంటే ఏంది? వంశీ. నైని నాగన్న వంశీ యాదవ్. సరే ఇప్పుడు వెనక చెప్పాను. ఇప్పుడు వెనక ఫోన్లో ఏం చేయకు. వెనకెందుకు స్పేస్ వదిలిపెట్టినంటే ఇప్పుడు నువ్వు రాయాలనుకుంటే ఏం రాస్తావు అది కూడా రాయి. వద్దు చెప్పు, నువ్వు రాయకు, జస్ట్ చెప్పు నార్మల్గా. నువ్వు రాయాలనుకుంటే 2 తారమ్మ అని పెట్టిన నువ్వు 2 వంశయ్య అని పెడతావు. ఎటు పోయినాడు అన్నా? ఫోన్ చేద్దాం. ఫోన్లు గేన్లు కాదు. ఇప్పుడు నువ్వు లెటర్లా ఫీల్ అయ్యి లెటర్ రాస్తున్నావు అనుకోని చెప్పు. 2 లెటర్ రాయకు, జస్ట్ చెప్పు చాలు. 2 తార ఇచ్చి వంశయ్య అయ్యా సరే నాన్నలు, సరే బుజ్జులు, ఏదో ఒక లాస్ట్ లో, సరే బంగారు కొండలు, సరే రూబిలు క్యాబ్. సో ఈ లెటర్ నువ్వు చదివే వరకు నీ పక్కన ఉంటానని కోరుకుంటున్నా. నీ లెటర్ నేను చదివినా నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతి వ్యాలంటైన్స్ డేకి నువ్వు నాకేం సెలబ్రేట్ చేయట్లేవు, అయినా నా పక్కన కూడా ఉండట్లేవు. వీక్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాయి, ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఆ సెలబ్రేషన్ డేకి నువ్వు ఉండలేవు అనమాట. సో నేను ఖచ్చితంగా బాధపడుతున్నా. అండ్ నాతోన కాదు కానీ మిస్ అవ్వద్దు అని లెటర్ రాస్తున్నాను అన్నావు కాబట్టి ఖచ్చితంగా మిస్ అవుతా, అది నీకు తెలుసు. నేను అన్న ఊరికి పోయినాను, పని ఉన్నాయి తెలుసా నీకే తెలుసు. అడుగు ఒక 2-3 hours అవుతుంది కనిపించక.
అంటే నువ్వు బయటికి పోయినాడు అనుకుంటే ఎటు అటు ఫ్రెండ్స్ శ్రీశైలం పోయిండు. పోయినాడా పని ఉందని చెప్పి బయటికి కాదు శ్రీశైలం పోయిండు. నిజమా? మరి నీతో కామెడీ చేసి ఇస్తావా నాకు? నువ్వు ఫీల్ అవుతావని లెటర్ రాసినాడు ఆల్రెడీ. ఆయన చెప్పినాడు వాళ్ళ ఇంటి వాళ్ళతో శివరాత్రికి వెళ్తున్నా, శివరాత్రికి ఉపవాసం ఉంటున్నట్ట జాగారం పరమ. మరి పని మరి నేను కూడా వంశీ కోసం ఉపవాసం ఉంటున్నా 8th క్లాస్ నుండి. ఉండి ఇక్కడ 8th క్లాస్ నుండి. అప్పుడు నీకు తెలుసా? నీకు వంశాన్ని అవునా? మరి ఇన్ని రోజులు మాట్లాడిందంత స్క్రిప్టా? అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం యూట్యూబ్ లోకి వద్దాం, అప్పుడు లవ్ చేసుకుందాం అని చెప్పుకున్నారా? ఊరికి పోయి నువ్వు ఒక 1 వీక్ అట్లా ఉండి ఏం కాదు, మంచిగా అక్కడ సెలబ్రేట్ చేసుకుని అంతా ఉండు. ఫోన్ ఎందుకు? మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర శ్రీశైలం అడవుల్లో ఎంటర్ అయ్యే దగ్గర సిగ్నల్స్ రావు, మేబీ ఆ దారిలో ఉండేమో. నేను చెప్పినా కదా నీకు ఆల్రెడీ. లైట్ తీసుకో. అన్న నాకు ముందే చెప్పినాడు. వాళ్ళ మమ్మీకి కాల్ చేద్దామా? నేను వెళ్తాడు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు నాయన? వాళ్ళ మమ్మీ వాళ్ళు పండగ టెన్షన్స్ లో ఉంటారు. ఎందుకుంటారు పండగ టెన్షన్? ఇల్లు ఊడ్చుకోవాలి, వాకిలి ఊడ్చుకోవాలి, మన ఇల్లు వాకిలి లేవు, మనకి ఏం కాదు. మనమే కడుగాల ఇల్లు అంటే పెద్దవాళ్ళు ఎట్లుంటారు, పని ఉంది అని ఎన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకు వంశీ ప్రతిసారి ఇట్లా హ్యాండ్ ఇచ్చి పోతావు, నేను ఏదో ప్లాన్ చేసి పోతా? అన్న తెలుసా శివరాత్రి వ్యాలంటైన్స్ ఒకటే రోజు వస్తాను, పనులు ఉంటే నేను పోవాలి. శివరాత్రి 15 కి రేపు కానీ వ్యాలంటైన్స్. ఒక్క రోజులో సూపర్. మన ఫ్లాష్ మ్యాన్ కాదుగా పోనీకి ఆడదాకా శివరాత్రికి ఆడి శ్రీశైలం పోవాలి. పనులు ఉంటాయి, 2 days లో వస్తాడులే. ఏమైతుంది పాపం, అట్లా నేడికి పోద్దా? ఫోన్ చేసినారు అర్జెంట్ పని ఉందని చెప్పి. ఆయన ఈ పండగ ఎందుకు చింపుతున్నా? ప్రేమగా రాస్తే మళ్ళీ పాపం. నీకంటే ప్రేమలే, ప్రేమ ఉండే వాళ్ళు ప్రేమగా రాసింది. ప్రేమ ఉండాలి అని అనుకుంటే పంపించినాను ఏమన్నా ఏమి కవర్ డ్రైవ్ పాపం. కబడ్ డ్రైవ్ ఇంత ప్రేమగా రాసినాడు. ప్రేమతోనైతే శ్రీశైలం పోతున్నా అని చెప్పేసి చెప్తాడు. నేను చింపుతున్నా, పిచ్చిలేసింది. ఎంతసేపు ఎంత టైం? ఇట్లాంటి వాళ్ళ కోసం ఇంకొకసారి రాయకండి అన్న, రాయకండి. ప్రేమను గుర్తించారు వీళ్ళు. ఇప్పుడు ఏమైనా ఎందుకు ఇంపుతాను? ప్రతిసారి జీవితం నుంచి పోయినట్టు చేస్తున్నాను నేను. జస్ట్ ఒక వ్యాలంటైన్స్ డే లేదంతే. ఫీల్ అవుతున్నావా? ఏడికి పోతున్నావు? ఇక ఏడికి ఏడికి నేను పిచ్చాను. పోస్ట్ అవ్వదు guys. ఎందుకు కాదు? అవుతుంది. ఎడిటింగ్ చేసేది మేమే కాబట్టి ఎవడో ఒకటి చేస్తాం కాబట్టి నేను నేను ఫుటేజ్ తీసుకోండి. ఎందుకు ఏడుస్తున్నావు? మీ బావని ఎట్లా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రోజు పంపిస్తున్నావు? మా బావ ఉండాలి కదా నా పక్కన, లేడు. పనులు ఉండవా? ఎన్ని రోజులు ఇగో అన్న, వ్యాలంటైన్స్ డే ఎన్ని వీక్లు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? 7 రోజుల్లో 4 days ఈడున్నాడు, ఇంకా కొన్ని డేస్ ఇంటికాడ ఉన్నాడు. షూట్స్కి ఇంటికి వెళ్తుండు, వేరే ఊర్లలాగే పోతుండు స్వామి. 15 days ఇక్కడ, 15 days అక్కడ. ఇప్పుడు ఏమైంది? సో ఇప్పుడు నాకు ఎడ టైం ఇస్తున్నట్టు? అదే ఇవ్వలేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఏం ఫీల్ అవుతున్నావు? ఫోన్ ఎప్పుడు ఆన్ అవుతుందా? ఇప్పుడు కెమెరా కట్ అయితే నేను వెళ్ళి ఆంటీ ఇప్పుడు అవ్వదు. ఫోన్ ఒక 2 days అట్లా అవుతుంది. ఎందుకంటే అక్కడ శివరాత్రి దేవుడిది అక్కడ వాళ్ళ డాడీ సెలబ్రేట్ చేస్తారా శివుని గుడిలో శివరాత్రి? మరి వాళ్ళ డాడీ కదా మొత్తం చూసుకునేది, అక్కడ మొత్తం మెయింటైన్ చేయాలి కదా పాపం. కెమెరా, భక్తి టీవీ, చెప్తున్నా, ఆ భక్తి టీవీ అన్ని చూసుకోవాలి కదా. వదిలేసి ఇప్పుడు మీరు ఏదో నన్ను కాంప్రమైజ్ చేయడానికి, ఏదో మాట్లాడడానికి అట్లేం లేదు. శ్రీశైలంలో పోయి మీరే సిగ్నల్స్ పెట్టేటందుకు ఏడిపోతున్నా నేను కూర్చో, నేను ఏడిపోతా. పిచ్చలేసిందా నీకు? నా బాధ నాకు, నీ బాధ నీకుంది ఏదో ఎందుకు? అదే ఆగునేని ఏడు జరగాలి. కిందనే ఉండు, నేనే నమ్మకం లేదా మన మీద? అమ్మతోడు కిందనే ఉండు. 5 days అమ్మతోడు ఎవరమ్మతోడు చెప్పు ఫస్ట్ నాకు. ఎవరమ్మతోడు? నేను వాళ్ళ అమ్మతోడు. సరే కిందికి. ఇప్పుడు నేను పోతున్నాను చెప్పి. అరే పిచ్చిరా, నీకు నమ్మకం ఉందా లేదా అన్న మీద? లేదు. అన్నిసార్లు ఉంగి ఐ లవ్ యూ 9 గారు అన్నావు, నమ్మకం లేదు. బయటికి పోయే టాపిక్ లో నాకు నమ్మకం లేదు. బాలేదు. సరే పిల్లలు కిందనే ఉన్నాడు, కిందనే ఉన్నాడు మా అన్న. నిన్ను వదిలి ఏడికి ఓడు, ఓడు మా అన్న. మరి కాల్ చేస్తే ఎందుకు? స్విచ్ ఆఫ్. ఫ్లైట్ మోడ్ అని చెప్పిన మేమే. మేమే ఎట్లా చేసి ఇప్పుడు ఇంకో ఫోన్ ఉందిగా, ఇంకో ఫోన్కి మెసేజ్ చేస్తే వస్తుంది చూసుకో. నేను చేయను ఇప్పుడు. సెకండ్ ఫోన్ ఉందిగా, సెకండ్ ఫోన్కి ఫోన్ చెప్పడం వస్తుంది. ఫోన్ సెకండ్ ఫోన్ అంటే మెసేజ్ చేస్తే వస్తాడు మన. ఐఫోన్ ఫ్లైట్ మోడ్ లేచిండు, ఆండ్రాయిడ్ ఉందిగా, ఆండ్రాయిడ్కి ఫోన్ చేయి, మెసేజ్ చేయి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి వాట్సాప్లో ఉండు. మీ అన్నకి మెసేజ్ చెయ్యే. మా అన్నకి చేస్తుంది. కాల్ చేయి. ఏమొద్దు, మాది ఇప్పటిదాకా చాట్లోనే ఉండు. నువ్వు పిచ్చిదాన్ని అంతే. వీడియో కట్టమని మాకు తెలుసు. అంటే నువ్వు చేసి చెప్తలేదనా? ఫోన్ కనెక్ట్ అవ్వలేదని వస్తా చెప్పినా కదా, మెసేజ్ చేస్తే
చెయ్యి ఫోను. ఒక్క నిమిషం ఆగక. హలో అన్నా, అన్నా దానే అన్నా మీ లవరు వైఫ్ ఫ్యూచర్ ఏడుస్తుంది, మీరు కనిపించట్లేదు అంతా. ఫోన్ కలిసిందా? కలిసింది. ఏ నెంబర్ చెప్పు. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి మా అన్న? నాతో 2 ఉన్నాయి. మరి ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చూడాలా హీరో లుక్ ఎట్లా ఇచ్చినాడు చూడు. అర్థమైందా? నమ్మకం పెట్టుకో. మీరు పోయినారంటే మీ మమ్మీ కాల్ చేసింది, శ్రీశైలంలో ఉన్నావంట. నాకేం తెలుసు, ఇప్పుడే చేసింది కదా. ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యాం శంషాబాద్లో. ఏమైంది నువ్వు చెప్పు, ఏమైందో? ఏమైంది వంశీ? నమ్మకం లేదా? అజ్జా చింపిందా మరి ఆడ ఎంత ఇష్టంతో రాసినావో శ్రీశైలంకి పోయినావు అని చెప్పంగానే వీళ్ళు నాకు అంతే కోపం వచ్చింది, అంతే చింపేసిన. నా వల్ల ఎప్పుడు పోలేవు? ఏమో ఈ రోజు పోయినావేమో అనుకున్నా. మరి 2-3 hours 2-3 hours నుండి నువ్వు నాకు కనిపించలేవు కదా. నువ్వు పోయినావేమో అన్న నమ్మకేనా? ఈమె ప్రేమ దొంగ ప్రేమ. ప్యాంట్ ఇప్పుతా. ఏం చేస్తాను? ఎందుకు నవ్వుతుంది పిచ్చా? ఇంత కష్టపడి రాసే సరే నేను అతికిస్తావు, అతికిస్తాయి. ఏం అతికించుకో ఏం పట్టుకోవాలా అంటే ఇక్కడ నేను హట్ అయింది కనిపిస్తలేదు. వీళ్ళు ఎందుకు చేస్తారు వంశీ? అంటే అవతల ఫీలింగ్స్ మీ కళ్ళ మేమే ప్లాన్ చేసామట్లా. అన్న నీ మీద ఎంత నమ్మకం ఉందో ట్రై చేసామన్న, నిన్ను అస్సలు నమ్మట్లేదు. నాకు ఇక్కడ ఈ బ్రెయిన్ గురించి తెలుసు కదా. నాకు కూడా తెలుసు ఇక్కడ బ్రెయిన్ గురించి. మంచిది, థ్యాంక్ యూ, బాగా చేసావు. నీ మీద నమ్మకమే లేదు ఈమెకి, 0%. అవసరం లేదు, నమ్మకం లేదు. అయ్యో వాట్ ఆర్ యు డూయింగ్? బోత్ ఆర్ నా పిల్లలు ఉన్నారు. లేవు ఏం లేవు మ్యాచింగ్ మాకి. ఏం నవ్వది? నమ్మకే ఒక్క నిమిషం. ఎంత ఇష్టంతో రాసిన వీళ్ళు ఏమని చెప్పారంటే వాలంటైన్స్ డేకి నీతో టైం స్పెండ్ చేయడం వంశానికి ఇష్టం లేదు, అందుకే వెళ్ళిపోయినాడు, నువ్వు అంటే ఇష్టం లేదు. సరే మీ మీద చెప్పినామే అనుకో అన్న. సరే అన్నది మనం మాట్లాడుకున్నాం. ఎందుకు పోతలేవురా అంటే నేను చెప్పిన ఏడా దేంట్లో మాట్లాడు టైం కాలే 3 వరకు ఒకటే చెప్పిన ఎందుకు పోతలేవు అంటే ఈ రీజన్ వల్ల పోవట్లేదని చెప్పినాక కూడా నువ్వు ఎట్లా నమ్మిన వాళ్ళు చెప్తే నేను వాళ్ళకి 100 చెప్పమంటా. అవన్నీ అమ్ముతా 200 చెప్తావు, నువ్వు వేడికి పోతావు. నమ్ము 200 ఇప్పటిదాకా కనిపించిన గంట ముందు కనిపించిన గంట ముందా? నాకు కనిపించ 2-3 hours అవుతుంది. సరే అదే 2-3 గంటలు వాలీబాల్ ఆడి అట్లా బయటికి గంట ఎట్లంటావు? సరే అంటే ఇప్పుడు దాని గురించి గొడవ అవుతుందా? నోరు తెలిస్తే పాపం. హ్యాపీ వాలంటైన్స్ డే అడుక్కు తిను. హ్యాపీ వాలంటైన్స్ డే. లెటర్ రాయమని చెప్పాను. నేను లెటర్ రాస్తే ఎట్లుంటే తెలుసా? షేక్ అవుతుంది ఆడికిడికి నీ బాడీ. ఒకసారి చదివినాం అట్లనే, ఏం లేదు. రాయే సరిపోయినాయండి. మేమెందుకు ఇస్తాం? మేమే ఇచ్చి మీ పేపర్ ఇచ్చి రాసుకోవాలి. సరే ఇప్పుడు వీడికి ఈ వీడియో ఏం చేద్దాము. సరే గైస్ చూడండి, చాలా ప్రేమ ఉంది. ఇగో మీ ప్రేమ, మీ కటకటల ప్రేమ. మీరు మళ్ళా నన్నే చూడు ఉల్టా మళ్ళీ నన్నే అంటారు. గడ్డం జోలి ఓకే, నీ కాలు ముక్కునే మసాజ్ చేయాలా గడ్డంకి? ఏమొద్దు. కట్టల ప్రేమ ఇట్లా చూపించింది చూడరి, టైం వస్తుంది. అరే నీకు దమ్ముంటే లెటర్ రాసి మాట్లాడు. సరే లెటర్ ఎందుకు స్నాప్ లో పంపిస్తలే. సో గైస్ కాంప్రమైజ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు చెప్పు? స్నాప్ అనగానే ఎందుకు కాంప్రమైజ్ అంటున్నావు? కాంప్రమైజ్ గైస్ ఎందుకు? మా ఇష్టం అది. మా ఛానల్ బాగా కాంప్రమైజ్ అవుతాం. నీకేమైతుంది? నీ ఛానల్లో అడుక్కోవాలి. నేను వీడియో కొట్టినా అసలు హైలైట్ కొడతావా? అసలే క్లిక్ చేయలే. ప్రాంక్ చేసి వీడియో పెట్టేస్తావా? మళ్ళీ ఉన్నావే చూడండి, ఇట్లా ఫిజికలీ అబ్యూస్ చేస్తున్నారు ఒక మొగోడిని. మీకు ఇవన్నీ కనిపించవు. అబ్యూస్ చేస్తుంది ఓన్లీ. చూడు ఇట్లా కూడా మీకు ఒక రోజు ఇది పంపించే రీల్స్ అని చూపిస్తా. అదొక లాంగ్ వీడియో కొడతా. నువ్వు ఎందుకు గట్టిగా కొట్టినా? నేను గట్టిగా పెట్టలేదు, నువ్వే పట్టుకోవాలి. ఈ అమ్మ దీనికోసం. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ముచ్చట్లు బై గైస్. ఎల్లగా చేసింది.
సైనింగ్ ఆఫ్. బాయ్.